కాంగ్రెస్ వారసత్వం నుంచే తీసుకొని వచ్చిండు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ని మన్మోహన్ సింగ్ గారికి చెప్పిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే యాక్సిడెంటల్ సీఎం అని చెప్పి చెప్పిండు. నేను ఎందుకన్నా అంటే రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడాలా, ఏం మాట్లాడాలన్నా అంటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు సాక్షులైన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ప్రశ్నించే గొంతులను గుడ్డలు తీసి కొడతా అని అంటాడు. నేను ఈ వేదిక మీద చెప్తున్నా అన్న, పెద్దలు అందరూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను బచ్చాయని మీ అందరూ ముంగట గుడ్డలు తీసే దినోత్సవం ఒకటి పెడదామన్న. యావత్ తెలంగాణలో ఒకటి గుడ్డలు తీసే దినోత్సవం ఒకటి పెడదాం. ఆయన పైశాచిక ఆనందం పూర్తవుతుంది. ఇప్పటిదాకా చాలా మంది అందరూ మాట్లాడారు. మైపాలన అయితే కంప్లీట్గా నిజంగా చెప్పాలనంటే ఇక ఎవరు గుడ్డలు కూడా తీసిండో ఇక క్లారిటీగా అన్న మైపాలన క్లియర్ కట్గా చెప్పిండు. రేవంత్ రెడ్డి అన్నకి ఏం చెప్తున్నాం అని అంటే ఈ అహంకారం ఏదైతే ఉంది కదా రేవంత్ అన్న, ఇది కేవలం 5 సంవత్సరాలు. మీ పదవి, ఆ పదవిలో నుంచి వచ్చే మీ పదాలు ఏవైతే ఉన్నాయి కదా, ఇవి కేవలం 5 సంవత్సరాలే. ఇక్కడ పర్మనెంట్ ఓటర్ ఇక్కడ అండ్ ప్రజా సమస్యలను ప్రజల ముంగట పెట్టే పాలకులను, ప్రజలే పాలకులను మనందరికీ తెలుసు. ఆ పాలకులకు తోడే నిలబడ్డదే ఇలా యూట్యూబ్ డిజిటల్ మీడియా అసోసియేషన్. ఇప్పటిదాకా చాలా మంచిగా మాట్లాడింది. అసలైన సిసలైన జర్నలిస్టులు ఎవరు అని అంటే మనమే. నేను కొన్ని సమస్యలు కూడా ఇప్పుడు కొన్ని మాట్లాడాలని అనుకుంటున్నా. మేబీ 30 సెకండ్స్లో నేను వైండప్ చేస్తా. మీరు ఎస్సా నోనా ఇది ఆన్సర్ ఇస్తే చాలు నాకు. ఇవాళ తెలంగాణ సమస్య నిరుద్యోగం, అవునా కాదా? దాన్ని బయట పెట్టింది ఎవరైనా సోషల్ మీడియానా కదా? ఇదే నినాదం ఇప్పుడు మనం. దీన్ని బయట పెట్టింది ఎవరైనా తెలంగాణ. ఇంకొక సమస్య నీళ్లు. బనకచెర్లను బంక అని చెప్పి నల్లమల్ల ఏడున్నది అని చెప్పి నల్లమల్ల బిడ్డ అడిగిండు చూడు. దీన్ని బయట పెట్టింది ఎవరైనా సోషల్ మీడియానా కదా? ఇవాళ ఒక అర్హత జ్యోతి ఒక పేపర్, నేను ఆ పేపర్ పేరు కూడా తీసుకోదలుచుకోలే, మళ్ళీ నాకు గలీజ్ అనిపిస్తుంది. అర్హత జ్యోతి ఇవాళ అనువులన్నకు మద్దతుతో ఓనామాలు లేనోళ్ళు అని చెప్పి రాస్తారు. మళ్ళా పంగనామాలు పెట్టే రాజకీయ నాయకుడికి ఏం అర్హత ఉన్నది? ఆ అర్హత జ్యోతిని అడుగుతున్నా నేను. ఆ ఏబిఎన్ నెట్వర్క్ అడుగుతున్నా, అనువుల బ్యూరో నెట్వర్క్ అయిందా లేకపోతే ఏమైంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా.